ఒక సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పం సాకారం అయ్యేదాకా మన పోరాటాన్ని కొనసాగించాలని చెప్తూ ఉంటారు. అదే ప్రయత్నం ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. ముఖ్యంగా విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి కానివ్వండి, జరుగుతున్న అవకతవకలు కానివ్వండి, దానికి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఆపేదాకా ఇది కంటిన్యూ అవుతుందన్న విషయాన్ని మరొకసారి స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా మొదటి నుంచి మేము ఒకటే విషయం చెప్తున్నాము. ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అవినీతికి తావు లేకుండా ముందుకు వెళ్ళాలన్న ఒక సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని సాకారం చేయాలి అంటే కేవలం అక్కడున్న అధికారులు, ప్రజలే కాకుండా మీడియా కూడా తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాత్రని ఇవాళ బీఆర్కే న్యూస్ పోషిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటిని ఆపే ప్రయత్నంలో భాగంగానే బీఆర్కే న్యూస్ ప్రతి విషయాన్ని స్పష్టంగా చెక్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తున్నది అవినీతికి ఆస్కారం లేని పాలన ఉండాలి, అక్రమాలకు తావు లేని పాలన కొనసాగాలి. దీనికి అనుగుణంగానే కూటమిలో ఉన్న మరి 2 పార్టీలు, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అదే తరహా పాలన అందాలని చెప్పేసి, అదే తరహా పాలనలోనే ప్రజలు ఉండాలని చెప్పి కోరుకుంటుంటారు. కానీ వాటికి విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వంలోని కొద్దిమంది అధికారులు, మరికొద్దిమంది అక్రమార్కులు, మరికొద్దిమంది గుత్తేదారులు కలిసి ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన దోపిడీకి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి సరిపోవన్నట్టు కొత్త దోపిడీకి తెర తీసేందుకు అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఏం జరుగుతుంది? ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ సంకల్పము మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటే మాట చెప్తున్నాము. ఈ అవినీతికి సంబంధించిన మరకలు ప్రభుత్వానికి అంటకూడదన్నా, ఈ అవినీతి జరుగుతోందన్న విషయము ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలన్నా సరే అది ఖచ్చితంగా ఒక సంకల్పం తీసుకుంటే తప్ప సాకారం అవ్వదన్న విషయం తెలుసు. కాబట్టే అందులో భాగంగానే బీఆర్కే న్యూస్ వరుస కథనాల్ని ప్రసారం చేస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఈ అక్రమార్కులు వాళ్ళ ఆగడాలు ఆపాలి. గతంలో జరిగిన అక్రమార్జనకు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో చూడాల్సిన విషయాలు ఏంటంటే, మొదటిది ఈ భారం ఏదైతే ఉందో ఇప్పటికే పే చేసిన ట్యాక్స్ పేయర్ల అమౌంట్, ప్రభుత్వము వివిధ కారణాలతో, వివిధ ప్రయత్నాలతో తీసుకొచ్చిన అమౌంట్, కేంద్ర ప్రభుత్వము మన పన్నుల్లో వాటాగా వచ్చిన అమౌంట్, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కూడా వీటన్నింటినీ కాదని, వీటన్నింటినీ పక్కన తప్పించి మరి ఈ అక్రమార్జనకు పాల్పడ్డం అన్నదాన్ని మొదటగా మనం చూడాలి. మరొక విషయము, ఏదైతే మిగిలిన విభాగాల్లో కాకుండా, మిగిలిన డిపార్ట్మెంట్స్లో కాకుండా ప్రభుత్వం ఏదైనా సరే ఇక్కడ ఖర్చు పెట్టినా, లేకపోతే డిస్కంలు ఏదైనా సరే భారాన్ని మోసినా ఆ భారాన్ని వాళ్ళు కంటిన్యూ చేయరు. ఎప్పుడైతే నష్టాల బాట పడుతుంది అని అనుమానం వచ్చిందా వెంటనే వాటిని ప్రజలకు టారిఫ్ల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతో, లేకపోతే బ్యాలెన్సెస్ పేరుతో వాటిని వాళ్ళ మీదే మోపుతారు. అంటే ఏ విధంగా చూసినా సరే డిస్కంలు నష్టపోయే పరిస్థితే వస్తే వాటిని ప్రజల మీద భారంగా మారుస్తారు తప్ప ఇంకోటి లేదు అన్నది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంలో ఆ ప్రచారంలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ప్రజల మీద భారం పడకుండా పాలన కొనసాగించాలనే ప్రయత్నం మేము చేస్తాము. అంతే కాకుండా ఇప్పటికే ఏవైతే ఉన్నాయో ఆ ట్రూ అప్ ఛార్జీలు కానీ అలాంటివి లేకుండా చేస్తాం. కానీ పరిస్థితి అలా లేదు. ఇప్పటికే గతంతో పోలిస్తే దాదాపుగా డబుల్ ఛార్జెస్ ఇప్పుడే ప్రజల భారాన్ని మోస్తున్నారు. ఎందుకు మోస్తున్నారంటే గత పాలకులు తీసుకున్న నిర్ణయాలు, గత అధికారులు చేసిన అన్యాయాలు, అక్రమాలు వాటన్ని వెరసి డిస్కంలో వేలాది కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళాయి. ఆ నష్టాలకు వెళ్ళిన నేపథ్యంలోనే వాటిని ఇప్పుడు పూడ్చుకునేందుకు ప్రజల మీద భారము మోపక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఇది ఆగాలి అంటే కనీసం ఇప్పుడు జరుగుతున్న టెండర్లు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న పనులైనా ఈ స్కామ్లకు ఆస్కారం లేకుండా జరిగితే ఫ్యూచర్లో అయినా ప్రజల మీద భారం పడకుండా ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే ఆ అవినీతి ఏదైతే జరిగిందో వాటన్నిటిని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము, అలాగే ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకి చెప్పాలనే ప్రయత్నము. అంతకన్నా ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లడం ద్వారా అవినీతి రహిత పాలన అందించాలన్న కూటమి ప్రభుత్వానికి మా వంతు సహాయంగా, మా వంతు బాధ్యతగా ఇవాళ బీఆర్కే న్యూస్ ఆ అక్రమాలను ప్రజల ముందుకు, అలాగే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇందులో చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం అన్నది కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. కానీ అక్రమార్కులు మాత్రం అలానే ముందుకు వెళ్తున్నారు. ఇది ఆగాలి అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకునేదాకా, వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా బీఆర్కే న్యూస్ ఆపదు, అలాగే ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇక దొంగలు కూడా ఎప్పుడో అయినా సరే ఒకే విషయం అనుకుంటారు, మేము చేసే దొంగతనం ఎవరికీ తెలియదు అని. దాన్ని మనము ఒక సామెతగా చెప్పాలంటే, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంది కాబట్టి ప్రపంచం నన్ను చూడలేదు అనుకుంటూ ఉంటుంది. అలాంటి ఒక పనే ఇప్పుడున్న అక్రమార్కులు కూడా చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వంలో జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు పట్టించుకోరు అన్న ఒక ధైర్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బీఆర్కే న్యూస్ మొత్తం
స్కామ్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఒక ఏపీఎస్పీడీసీఎల్లోనే కాదు, ఈపీడీసీఎల్లో కూడా జరిగిన అక్రమాలకు సంబంధించిన విషయాలను మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇక ఏపీ ట్రాన్స్కోలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించిన వివరణ కూడా ఫ్యూచర్లోనే ఉండబోతోంది. సో ప్రారంభించిన ఆ సంకల్పము, ఆ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం కొనసాగుతుంది. విజయం అన్నది ప్రజల పక్షాన ఉండేదాకా, ఆ వైపుగా ప్రభుత్వం పనిచేసేదాకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక చాలామందికి ఉన్న ప్రశ్న, నిజంగానే ఏపీఎస్పీడీసీఎల్ టెండర్లో అవినీతి జరిగిందా అన్నది. ఆ ప్రశ్నకు సమాధానం నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏపీఎస్పీడీసీఎల్లో ఎక్కడ చూసినా అడుగడుగున అక్రమాలే మనకు కనిపిస్తున్నాయి. అవినీతి అన్నదే మనకు ప్రస్ఫుటంగా కనిపించే సిచ్యువేషన్ ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే ఎలా దీన్ని ఆపరేట్ చేశారో అని మనం చూస్తే, మొదటిది ఫస్ట్ చేసే ఆపరేట్ ఎట్లా చేస్తారంటే, అవసరం లేకున్నా సరే విజ్ఞప్తులు వచ్చేలాగా ప్రణాళికలు రచిస్తున్నారు. అంటే ఏదైతే ఈ ఏపీఎస్పీడీసీఎల్ సంబంధించి ఏదైనా ఒక టెండర్ రావాలన్నా, లేదన్నా ఏదైనా ఒక వర్క్ కావాలన్నా సరే ఎక్కడో ఒక చోటు నుంచి ఒక రిక్వెస్ట్ రావాలి. ఆ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్కి అనుగుణంగానే ఈ పనుల కేటాయింపులు కానివ్వండి, దానికి సంబంధించిన విషయాలు కానివ్వండి ముందుకు వెళ్తారు. సో ఇక్కడ అవినీతి ఎలా జరిగింది అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, అధిక ధరలకు పనులు కేటాయించేలాగా ఈ మొత్తం వర్క్ని నడిపిస్తారు. అధిక ధరలకు పనులను కేటాయింపుడు అంటే అసలు విషయం ఉంటుంది, అసలు వాల్యూ ఒకటి ఉంటుంది, కానీ అంతకన్నా ఎక్కువ ధరలు ఉండేలాగా ఆ ధరలను ఇప్పటికే ఉన్న అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేసేలాగా చేస్తారు. దానికి తోడు ఎవరైతే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు మాత్రమే టెండర్లు దక్కేలాగా ఈ ప్లానింగ్ చేస్తారు. ఆ ప్లానింగ్ చేయడం ద్వారా ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళు అనుకున్న వాళ్ళకి టెండర్లు దక్కుతాయి, వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఈ రావాలి అంటే టెండర్లు పిలవాలి అంటే రిక్వెస్ట్ రావాలి. కాబట్టి ప్రజాప్రతినిధులను, అధికారులను, మిగిలిన వాళ్ళని ఇందులో భాగస్వాములు చేస్తూ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. సో అసలు నెక్స్ట్ ప్రశ్న వస్తుంది, అసలు ఈ అవినీతికి బీజం పడింది ఎప్పుడు, అసలు కారకులు ఎవరు, ఎందుకు అంటే ఈ అవినీతి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఉన్నది అన్న దాని మీద చాలా ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో అవినీతికి బీజం వేసిందే విద్యుత్ శాఖలోని ఉన్నతాధికారులు అన్నది మనకు అర్థమవుతుంది. ఉన్నతాధికారులు అనగానే చాలామందికి తెలుసు, పైన విజయానంద్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కింద ఉన్న డిఈలు, ఏఈలు వరకు కూడా ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు అన్న దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇప్పటికే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక చోట అవినీతి జరుగుతోంది, సంతోష్ అవినీతి చేస్తున్నాడు అంటే దాన్ని ఆపన విజయానంద్ కూడా ఇందులో భాగస్వామిగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ ఉన్నతాధికారులకు తోడు గత ప్రభుత్వ హయాంలో పనిచేసే వారిని ఇప్పుడు కొనసాగించేలాగా చర్యలు తీసుకున్నారు. అదే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సంతోష్ రావుకు సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలకు సంబంధించిన వివరాలు మనకు ఎన్ని వినిపించాయని మనం గతంలో చూసినా సరే వారినే ఈ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగించేలాగా, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్ళనే కొనసాగించేలాగా ఈ ఉన్నతాధికారి విజయానంద్ ఎవరైతే ఉన్నారో ఆయన దానికి సంబంధించి చర్యలు చేపట్టినట్టుగా, దానికి సంబంధించి ముందుకు వెళ్ళేలాగా ప్రణాళిక రచించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక గతంలో చేసిన విధానంలోనే పనులు, టెండర్లు, అలాగే చెల్లింపులు ఈ మూడు కూడా అలాగే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. అందుకే మనం చూస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వర్కులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కంటిన్యూషన్లోనే ఈ వర్కులు జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. కొత్త పనులు ఏమి పిలవలేదు, కానీ కొత్త ప్లేసెస్లో వీటిని పిలిచేలాగా. అయితే ఇదే సందర్భంలో ఈ పనులు, టెండర్లతో పాటు చెల్లింపులు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వము హయాంలో కూడా చివరి నిమిషంలో దాదాపుగా 1800 కోట్ల రూపాయలకు సంబంధించిన చెల్లింపులు జరిగింది. ఆ జరిగడానికి అవసరమైన చర్యలు మొత్తం చేపట్టింది వీళ్ళే అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ గత ప్రభుత్వ హయాంలో కొనసాగించడానికి కారణాలు ఏంటి అన్నది ఫస్ట్ చాలా ఒక కీలకమైన ప్రశ్న. నిజంగానే గత ప్రభుత్వంలో ఆల్రెడీ వీళ్ళ మీద ఆరోపణలు వచ్చిన తరుణంలో వాళ్ళని ఎందుకు కొనసాగించారు, అసలు దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అంటే, మొదటిది ఉన్నతాధికారులకు సంబంధించిన అండుదండలు వీళ్ళకి మెండుగా ఉన్నాయన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే ఎంతమంది డైరెక్టర్లను రాజీనామా చేయించినా సరే కొద్ది మందిని, అందులో ముఖ్యంగా వేళ్ల మీద లెక్క పెట్టేలాంటి 2-3 మాత్రమే కంటిన్యూ చేయడానికి కారణాలు ఏంటి, ఆ కారణాల వెనుక ప్రణాళికలు ఏంటంటే అది చాలా క్లియర్గా ఈ ఉన్నతాధికారుల అండదండలు వాళ్ళకి మెండుగా ఉండడం వల్లనే వాళ్ళనే కంటిన్యూ చేసేలాగా డెసిషన్ తీసుకోవడం కానివ్వండి, వాటిని కొనసాగించడం కానివ్వండి తెలుస్తుంది. అసలు వీళ్ళని ఎందుకు కంటిన్యూ చేయాలి, దానికి ప్రశ్న కూడా సమాధానం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ వర్కులు చేస్తున్నారో రెగ్యులర్గా, వాళ్ళతో వీళ్ళకు సత్సంబంధాలు ఉండడం, అంతేకాకుండా ఆ అవినీతిని ఎలా చేయాలి అన్న విషయానికి సంబంధించిన పూర్తి స్థాయిలో వీళ్ళకి నాలెడ్జ్ ఉండడం, గుత్తేదారులతో సత్సంబంధం ఉండడము, ఎలా చేయాలో తెలుసు. కాబట్టి వీళ్ళని కొనసాగిస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ టైము ఆపరేషన్ అనేది చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంది అన్నది వాళ్ళకి ఒక దీనిలా కనిపిస్తుంది.
ఇక తప్పు జరిగినా సరే ఎలా తప్పించుకోవాలో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన వర్కులు జరుగుతున్నాయి. వర్కులు జరిగే క్రమంలో వాళ్ళు వివిధ కారణాలతో అదే టీంలో ఉన్నారు. అంతేకాకుండా వాటిని కంటిన్యూ చేయడం కానివ్వండి, కంప్లీట్ చేయడంలో కానివ్వండి వాళ్ళు దిట్టలుగా ఉండడం వల్ల ఆ తప్పు జరిగినా సరే ఎలా తప్పించుకోవాలో వీళ్ళు తెలిసిన వాళ్ళు కావడం వల్లనే ఓవరాల్గా వీళ్ళని కంటిన్యూ చేస్తున్నారన్నది మనకు అర్థమవుతుంది. ఇక వీళ్ళే మారితే, ఎందుకంటే ఒకవేళ మొత్తంగా ఆ బోర్డు మొత్తం క్యాన్సిల్ అయ్యి కొత్త బోర్డు వచ్చింది అంటే పాత టెండర్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా గతంలో జరుగుతున్న వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూషన్ కానివ్వండి, వాటి కంటిన్యూషన్లో ఉండేలాగా కొత్త పనులకు టెండర్లు పిలవడంలో వీళ్ళు ఆల్రెడీ మాహిర్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళను కొనసాగించడానికి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అందుకనే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే జరిగాయో వాటికి కొనసాగింపుగా వీళ్ళని కంటిన్యూ చేస్తూ అక్కడ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మనం చూసినప్పుడు ఏంటి అని అంటే ఎలా చేశారు, అసలు అక్రమాలకు ఈ ఆస్కారాన్ని ఎలా క్రియేట్ చేశారు అన్నది ఇంకొక చాలా కీలకమైన ప్రశ్న. అసలు అక్రమాలు ఏంటి, ఈ స్కామ్లు ఏంటి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసే క్రమంలో వీటిని ఎలా క్రియేట్ చేశారు అంటే, మొదటిది భవిష్యత్ అవసరాలు అనే పేరుతో వర్తమానంలోనే టెండర్లు వచ్చేలాగా, అంటే ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత జరిగే వాటికి ఈరోజే టెండర్లు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ మీటర్ల బిగింపు, ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఈ ఏవైతే అవైతే ఉన్నాయో మన టవర్లు నిర్మించడం కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడం కానివ్వండి, దానికి సంబంధించిన కండక్టర్లు కొనుగోలు చేయడము, క్లాంపులు కొనుగోలు చేయడము, అర్త్ ఇవేవైతే ఉన్నాయో పిల్లర్స్ ఉన్నాయో వాటిని కొనుగోలు చేయడం, ఇవన్నీ ఏంటంటే భవిష్యత్ అవసరాలు ఉన్నాయని చెప్పి ఇప్పట్లోనే టెండర్లు పిలవడం అన్నది ఒక స్టైల్ ఆఫ్ ఆపరేండి మనకి. అందులో భాగంగానే ఇక్కడ ఆ ఆస్కారాన్ని, అంటే అక్రమం జరగడానికి ఒక ఆస్కారాన్ని క్రియేట్ చేశారు. ఇక ఒక ఆవిష్కారాన్ని క్రియేట్ చేశారు కాబట్టి అవసరం లేని పనులకు కూడా టెండర్లు పిలిచారు. అంటే నిజంగానే ఇప్పుడు ఈ అవసరం ఉందంటే అవసరం లేదు, కానీ ఆ టెండర్లు పిలవడము, దానికి సంబంధించిన కొనుగోలు చేయించడము, ఆ కొనుగోలు ద్వారా వచ్చే డబ్బులని ముందుగానే కలెక్ట్ చేయడము. ఇవాళ కూడా మనం చూస్తే అమరావతిలో వెళ్ళి చూస్తే వందలాది కోట్ల రూపాయలకు సంబంధించిన ఏవైతే ఆల్రెడీ ఎప్పటికే కొనుగోలు చేసిన కొన్ని పరికరాలు ఉన్నాయో అక్కడ వేస్ట్గా పడిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తాడేపల్లి లాంటి ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ అవసరం లేకున్నా సరే కొన్ని ఎక్విప్మెంట్ని ముందుగానే కొని అక్కడ పెట్టేశారు. వాటిని ఎప్పుడు వాడతారు, ఎవరు వాడతారు, ఎలా వాడతారు అన్న దానికి సంబంధించి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వాటిని అయితే ఆల్రెడీ కొనేసి పెట్టేశారు. ఇక ఇలా ఎలా అక్రమార్గాలు ఎంత కాకుండా నాణ్యతా ప్రమాణాలను కూడా ఏమార్చేలాగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే మనం మొన్న కూడా చెప్పాము, మనము ఏవైతే జిఐకి సంబంధించిన, అంటే గల్వనైజ్డ్ ఐరన్తో తయారు చేయాల్సిన ఏవైతే టవర్లు ఉన్నాయో వాటిని నార్మల్ ఐరన్తో తయారు చేసి వాటి మీద అల్యూమినియం కోటింగ్ వేసి వాటిని తయారు చేసి వాటిని ఇప్పుడు నిలబెట్టిన పరిస్థితి ఉంది. అంటే ఆ నాణ్యతా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమార్చేలాగా వీళ్ళు ప్రయత్నం చేసి ఆ ఆస్కారాన్ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే గాల్వనైజ్ ఐరన్తో చేస్తేనేమో అది ఆల్మోస్ట్ టన్నుకి 80,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ ఐరన్ అయితే 30,000 నుంచి 35,000 రూపాయలకు మాత్రమే సరిపోతుంది. ఇక అసలు ధరలకి టెండర్ ధరలకు భారీ వ్యత్యాసాలు ఉండేలాగా వీళ్ళు ఆస్కారాన్ని క్రియేట్ చేసుకున్నారు. అందుకనే మనం మొన్న కూడా చూసాము, ఏదైతే ట్రాన్స్ఫార్మరు ఈ తెలంగాణలో కానివ్వండి లేకపోతే కర్ణాటకలో కానివ్వండి మనం చూసిన రేటుకి అదే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా డబుల్ రేట్లకి కొనేలాగా ఉన్నాయి. అంటే అవి ఖచ్చితంగా అక్కడ ఆస్కారం అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అలా వీటిని తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. సో ఇలా క్రియేట్ చేయడం ద్వారా చేసుకొచ్చే పరిస్థితి. మరొకటి, పని పూర్తి కాకపోయినా సరే ఏవైతే చెల్లింపులు ఉన్నాయో వాటిని పూర్తి చేసేలాగా మార్గదర్శకాలు, ఎందుకంటే వాటిని కంప్లీట్ చేసే క్రమంలో ఏదైనా సరే అడ్వాన్స్ పేమెంట్లు కానివ్వండి, మిగిలిన వాటిని లేదా పార్ట్ పేమెంట్స్ కింద వాళ్ళకి పేమెంట్లు చేసేలాగా మార్గదర్శకాలు క్రియేట్ చేసుకొని అలా అక్రమార్కులకు ఒక హెల్ప్ చేసేలాగా వీటిని ముందు తీసుకెళ్లిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అందులోనూ మనం చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు దీనిలో కొన్ని ఉన్నాయి. అందుకనంటే ఈ టెండర్లలో అసలు స్కాములు ఎన్ని రకాలు అన్నది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే స్కామ్ చేయాలి అంటే అవసరం క్రియేట్ అవ్వాలి, అవసరం క్రియేట్ అయిన తర్వాత దాంట్లో ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి, ఆపర్చునిటీ నుంచి ఇవన్నీ చేయాలి. కాబట్టి అసలు ఎన్ని రకాలన్నది మనం ఒకసారి చూద్దాం. ఈ స్కాములు ఎలా చేయాలన్న దానికి కొత్త దారులని వీళ్ళు క్రియేట్ చేశారు. అందులో ముఖ్యంగా అనవసరంగా టవర్ల నిర్మాణాలు అన్నది చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ. ఎందుకు అంటే అనవసరంగా టవర్ల నిర్మాణం ఎందుకు ఉంటుంది అన్నది చాలామందిలో ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇది అంటే M6, M9, M12 అని చెప్పి ఏవైతే ఈ టవర్స్ వేస్తారో ఈ టవర్లలోనే మొత్తంగా ఫస్ట్ స్కామ్కి స్కోప్ అక్కడ క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారు చెప్తాను. అసలు M6 టవర్లు కానివ్వండి, M9 టవర్లు కానీ అసలు ఎక్కడ వాడాలి అన్న దానికి సంబంధించి ఒక మార్గదర్శకం ఉంది. ఆ మార్గదర్శకం ప్రకారం కేవలం నేషనల్ హైవేలను ఎక్కడైతే ఉన్నాయో నేషనల్ హైవేలలో రోడ్డు దాటడానికి మాత్రమే ఈ టవర్లను వాడాలి. లేకపోతే నార్మల్గా స్పన్ టవర్స్ కానివ్వండి, లేకపోతే కాంక్రీట్ టవర్స్ కానివ్వండి, అలాగే PDSS టవర్స్ కానివ్వండి, వీటిని యూజ్ చేయడానికి అవకాశం ఉంది.
అవి ఏదైనా రోడ్డుకి ప్యారలల్గా వెళ్ళాలంటే ఆ టవర్స్ని వాడాలి. వాటి వాల్యూ 14 నుంచి 18,000 రూపాయలు, మ్యాక్సిమం అయితే 20,000 రూపాయలకు మించి దాని ఖర్చు ఉండదు. కానీ ఈ టవర్ల వాల్యూ మనం చూసాం, దాదాపుగా 5 లక్షల రూపాయలు పెట్టి ఈ టవర్లను వాడాలి అనేలాగా మార్గదర్శకాలు తీసుకొని రావడము. అనవసరంగా ఈ టవర్లను నిర్మించి దీని ద్వారా వచ్చే లాభం ఏంటంటే ఏమీ లేదు, కేవలం అక్రమార్కులకు, అక్రమార్జనకు ఇది ఒక అవకాశాన్ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. నేషనల్ హైవేల్లో కేవలం రోడ్ నుంచి ఇంకో రోడ్డుకు వెళ్ళడానికి, అంటే రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు ఇటు నుంచి ఇటు ఏదైనా ఈ కండక్టర్లు షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు మాత్రం ఈ టవర్లను వాడాలి. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో కూడా 10 నుంచి 20 టవర్లతో వీటిని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నారు. ఈ అనవసరంగా ఈ టవర్లను అప్రూవ్ చేయడము, ఈ టవర్లను నిర్మించే ప్రయత్నం చేయడము, వీటి ద్వారా వందలాది కోట్ల రూపాయలు వాళ్ళ అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళేదాకా. దీని అవసరం ఉందంటే ఖచ్చితంగా అవసరం లేదు. ఉంటే దానికి సంబంధించి ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటి ప్రకారం ఎక్కడ నిర్మించాలనే దానికి కొన్ని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని అటువైపు వెళ్లకుండా ఆ టవర్ల నిర్మాణాలని అనవసరంగా చేపట్టడం అన్నది ఈ టెండర్ల స్కామ్లో మొదటి దానిగా మనం చూడాలి. వీటికి యూజ్ చేసే అన్ని మెటీరియల్స్ కూడా అవసరం లేని మెటీరియల్స్, అంతేకాకుండా నాణ్యత లేని మెటీరియల్స్ వాడి వాటిని నిలబెట్టేస్తున్నారు. దానికి అనుగుణంగా మరొక కీలకమైన అంశము, ఈ టవర్లు నిలబెట్టాలంటే M6 కానివ్వండి, M9 కానివ్వండి, M3 కానివ్వండి, M టవర్స్ కానీ నిలబెట్టాలంటే దాని బేస్మెంటు ఏ స్థాయిలో కాంక్రీట్ని చేయాలి అన్న దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని కూడా సంబంధం లేకుండా అన్నిటికీ ఒకే తరహా ఆలోచన విధానంతో దాన్ని తీసుకెళ్ళడం. మరొక షాకింగ్ న్యూస్ చెప్పాలంటే, మీరు M9 టవర్స్ కానివ్వండి, M12 టవర్స్ కానివ్వండి, ఎలాంటి అప్రూవ్డ్ డ్రాయింగ్స్ అన్నవి అసలు లేనే లేవు. అప్రూవ్ డ్రాయింగ్స్ లేకపోయినా సరే వాటిని ఈ గుత్తేదారులకు అనుకూలంగా, వాళ్ళకు అనుగుణంగా తయారు చేసిన వాటిని యాక్సెప్ట్ చేసేసి వాటిని నిర్మించారని చెప్పేసి డాక్యుమెంట్స్ తయారు చేసి వాటి నుంచి వీటికి సంబంధించిన టెండర్లు పిలవడం కానివ్వండి, వాటిని కంప్లీట్ చేయడం కానివ్వండి, దానికి చెల్లింపులు చేయడం అన్నది పూర్తిగా చేసుకుంటారు. అంటే ఈ టవర్ల పేరుతో M6 కానివ్వండి, M9, M12 దానిలో అప్రూవ్డ్ టవర్స్కి సంబంధించిన డ్రాయింగ్స్ లేకపోయినా, వాటిని ఇప్పటివరకు ఎలాంటి అథారిటీస్ కూడా అప్రూవ్ చేయకపోయినా సరే వాటినే వీళ్ళు నిర్మించేసి వాటి ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ టవర్ల నిర్మాణం ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకి మరొక కీలకమైన అంశం ఏంటంటే, లో వోల్టేజ్ లోడ్ బ్యాలెన్స్ పేరుతో చాలా ప్లేసెస్లో లో వోల్టేజ్ ఉంటుంది కాబట్టి లోడ్ బ్యాలెన్స్ చేయాలంటే ఈ కండక్టర్లు మార్చాలి, అంటే దాని మీద ఏదైతే ఉంటుందో ఆ వైర్ మార్చాలి అన్నదాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రియేట్ చేసి వీటి కోసము, అంటే వీటిని సంబంధించిన వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ టవర్లో నిర్మించాలి, ఆ టవర్ల మీద వీటిని తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం. వీటిని కలపడానికి యూజ్ చేసే వెడ్జ్ క్లాంపులను కూడా వినియోగించాలి. కొన్ని చోట్లేమో వినియోగంలో ఆల్రెడీ ఉన్న వాటిని మార్చాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ వెడ్జ్ క్లాంపుల్లో కూడా దాదాపుగా 180 నుంచి 200 రూపాయలు. దీనికి సంబంధించి కూడా మరొక వర్షన్ ఉంది. దీన్ని ఆర్పీజీ అనే కంపెనీ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని వాల్యూ దాదాపుగా 500 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటుంది. కానీ వీటికి సంబంధించిన నకళ్లను లోకల్గానే తయారు చేస్తున్న కంపెనీల దగ్గర నుంచి వీటిని తీసుకొని, అంటే ఏవైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి సంబంధించి ISI సంబంధించిన స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉన్న ఆర్పీజీ నుంచి ఆ క్లాంపులను ఇంపోర్ట్ చేసుకోకుండా, ఇంపోర్ట్ చేసిన ఆర్పీజీ కంపెనీకి సంబంధించిన టెండర్లను రిసీవ్ చేసుకోకుండా ఏవైతే లోకల్ మేడ్ ఏవైతే ఉన్నాయో అలాంటి వెడ్జ్ క్లాంపులను మాత్రమే యూజ్ చేసేలాగా అక్కడ వెసులుబాటు కల్పించడం. ఆ వెడ్జ్ క్లాంపుల వాల్యూ 180 నుంచి మ్యాక్సిమం 220 రూపాయలు ఉంటుంది. కానీ అవకాశం మాత్రం దాదాపుగా 2000 రూపాయల వరకు దానికి రేటు ఉండేలాగా ప్లాన్ చేసి ఈ మొత్తం డబ్బుల్ని కూడా వీళ్ళు జేబులో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వెడ్జ్ క్లాంపుల వినియోగము, వాటిని మార్చాలని నిర్ణయం తీసుకోవడం అన్నది మరొక స్కామ్లో ఉన్న మరొక కీలకమైన అంశం. ఇక ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు విషయం గురించి మాట్లాడితే మాత్రము ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు అన్నది అతిపెద్ద స్కామ్గా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవసరం లేని చోట అవకాశం ఉన్నా లేకపోయినా సరే ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడం, వాటిని మూలపడేయడం అన్నది, లేకపోతే ఆ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఇది ముందుగానే తీసుకొని వచ్చి వాటిని వాడినా అవసరం లేకున్నా వాటిని కొనుగోలు చేసేసి కోట్లాది రూపాయలు దానికి చెల్లింపులు చేయడం అన్నది మరొక స్కామ్గా మనకు అనిపిస్తుంది. ఆ స్కామ్లను వీలైనంత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉన్న వాటిని చేసుకుంటూ రావడము. ఇక ఈ స్కామ్లకు సంబంధించిన వాటిలో ఇది హైయెస్ట్. ఇక అసలు అవసరం లేకున్నా సరే విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణమే చేపట్టేశారు. అమరావతి ఇప్పటికీ కేవలం ఇంకా నిర్మాణంలో ఉన్న ఒక నగరం. కానీ అమరావతిలో ఒక సబ్స్టేషన్ ఉంది అన్న విషయము చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ సబ్స్టేషన్లలో ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరిగిపోయింది, ఆల్రెడీ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. కానీ దాటి నుంచి ఒక 0.1 మెగావాట్కి సంబంధించిన వినియోగం కూడా ఆ సబ్స్టేషన్ నుంచి జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో 2016లోనే సబ్స్టేషన్ నిర్మాణం అనేది కంప్లీట్ చేసేశారు. ఆ సబ్స్టేషన్ నిర్మాణాన్ని కంప్లీట్ చేసేసి దానికి సంబంధించి బిల్లులు చెల్లింపులు కూడా అయిపోయినాయి.
కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సబ్స్టేషన్ ఇప్పటిదాకా వాడకానికి రాలేదు, వాడేందుకు అవసరం కానివ్వండి, అవకాశం కానివ్వండి, వచ్చే 2-3 సంవత్సరాల వరకు కూడా లేదు అన్నది ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో అధికారులు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న విశ్లేషకులు కానీ చెప్తున్న మాట. ఇక మరొక కీలకమైన అంశము వీటన్నిటిలోనూ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ఎందుకంటే టెండర్లు అప్పగించడము, టెండర్లు దక్కేలాగా చేయడం అన్నది ఒకటైతే, ఈ టెండర్లకు సంబంధించిన ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిలో బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిన తర్వాతనే దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది. కానీ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీల మీద కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తుంది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను మీకు ఇక్కడ చేస్తాను. అది చూస్తే మాత్రము ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించారని కొద్దిమంది గుత్తేదారులు, వాటిని వీళ్ళు యాక్సెప్ట్ చేశారనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. అందులో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించారు, వాటి ద్వారానే వీళ్ళు పనులు గుత్తేదారులు కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు అన్నది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది ఫేక్. ఏదైతే మనం చెప్తున్న బ్యాంక్ గ్యారంటీ ఉందో బ్యాంక్ గ్యారంటీకి సంబంధించిన ఒక డాక్యుమెంట్. ఈ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఆరోపణల ప్రకారము కేవలం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా చాలా గవర్నమెంట్ వర్క్లకు సంబంధించి ఈ ఫేక్ గ్యారంటీలను సమర్పించారని ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణలో భాగంగానే వీళ్ళు కొద్దిమంది ఏవైతే ఏపీఎస్పీడీసీఎల్ కానివ్వండి, ఏపీసీపీడీసీఎల్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో జరిగిన వర్కుల్లో కూడా ఇలాంటి ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించి వాటిని ఈ గుత్తేదారులు ఆ వర్క్ని సొంతం చేసుకున్నారు, ఆ వర్క్కు సంబంధించిన యాక్టివిటీస్ చేశారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇది యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది సంబంధించిన దాని విషయంలోనే ఇది జరిగింది అన్నది. యూరో ఎగ్జిట్ బ్యాంక్ అనే ఒక బ్యాంక్ గ్యారంటీ ఏదైతే ఉన్నాయో వాటిపైన అప్పట్లో దుమారం రేగింది. ఆ దుమారం రేగిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో ఎస్బీఐ కానివ్వండి, మరికొన్ని బ్యాంకులు ఈ బ్యాంక్ గ్యారంటీని సమీపించాయి. ఆ బ్యాంక్ గ్యారంటీని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్ట్ చేసే క్రమంలో కూడా పెద్ద స్థాయిలో ఈ స్కామ్కు లేకపోతే ఇలాంటి ఒక అవకతవకకు అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నారు అన్నది ఒకటి తెలుస్తుంది. ఇక నిబంధనలు పాటించకుండానే వాళ్ళకు టెండర్లు అప్పగించారు. ఎల్ఓ అయిన వచ్చిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీతో పాటు వాళ్ళు చేయాల్సిన చాలా యాక్టివిటీస్లో తప్పులు ఉన్నా సరే, లేకపోతే దానిలో షార్ట్ ఫాల్స్ ఉన్నా సరే, అయినా సరే వాటిని అలౌ చేసేశారు అన్నది మరొక ఆరోపణ కూడా మనకు వినిపిస్తుంది. సో బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించి వినిపిస్తున్న ఆరోపణలు అన్నవి చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. అందులోనూ ఆ బ్యాంక్ గ్యారంటీలు లేకుండానే జరిగాయన్నది ఒకటి అర్థమవుతుంది. మొత్తంగా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది అసలు ఈ స్కాము అంటే టెండర్ల కేటాయింపులు మొదలుకొని ఈ చెల్లింపుల వరకు ఈ స్కామ్ ఎలా జరిగింది అన్నదాన్ని ఒకసారి నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందులో ముఖ్యంగా ముందుగానే అవగాహన ఉన్న గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ని ఇక్కడ ఎలిజిబిలిటీగా పెట్టి ఆ టెండర్లు రిలీజ్ చేయడం అన్నది ఈ స్కామ్లో మొదటి పార్ట్. ఇక సెకండ్ పార్ట్ను మనం ఒకవేళ గమనిస్తే, ఎందుకంటే వీళ్ళ అవగాహన ఉంది కాబట్టే దాని ప్రకారమే ఆర్ఎఫ్పీ తయారు చేయడం కానీ ఎస్ఐపిలో దానికి సంబంధించి పెట్టడం అన్నది మనకు అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా వారు చేసిన అయితే ఎవరైతే ఆల్రెడీ ఇప్పటికే ఒక అండర్స్టాండింగ్లో ఉన్న గుత్తేదారులలో వాళ్ళు చేసిన పనుల ప్రాతిపదికగానే ఎంపిక జరిగేలాగా టెండర్లో ఒక నియమాన్ని పెడతారు. ఆ నియమం ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏవైతే వర్కులు చేశారో ఆ వర్కులే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కీలకమైన పాయింట్ లాగా ఉంటుంది. అంతేకాకుండా వివిధ కారణాలు చూపించి ఎవరైనా కొత్త కంపెనీస్ వచ్చినా, కొత్త వాళ్ళు ఇందులో ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసినా సరే వాటిని డిస్క్వాలిఫై చేసేలాగా ప్రణాళిక చేస్తారు. సో అలా టెక్నికల్ బిట్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేసేలాగా చూసుకుంటారు. ఇక L1గా ముందుగానే వాళ్ళు నిర్ణయించిన వారికే పనులు దక్కేలాగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే మిగిలిన వాళ్ళు రానికుండా చేయడము, టెక్నికల్ డిస్క్వాలిఫికేషన్ చేయడము, అలాంటివన్నీ చేసుకుంటూ వస్తారు. సో ఆ తర్వాత పనుల నాణ్యతను పట్టించుకోకుండా నివేదికలు ఇస్తారు. అంటే వాళ్ళు ఏదైతే యాజ్ పర్ ఆర్ఎఫ్పీ ఉందో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ప్రణాళికల్లో అంటే నాణ్యత ఉన్నా లేకపోయినా సరే ఇది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి నివేదికలు వస్తాయి. ఆ నివేదికల ఆధారంగా ఏదైతే పేఅవుట్ ఉందో ఆ పేఅవుట్ అన్నది ప్లానింగ్ జరుగుతూ పోతుంది. సో అట్లా ఒక ఇది చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కంప్లీట్ కాకపోయినా సరే ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ కూడా అక్కడ వచ్చేస్తాయి. సో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి ఆ డబ్బులు ఉన్నాయా లేవా అన్నది సంబంధం లేకుండా, ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులకు సంబంధం లేకుండా వీళ్ళు ఎవరైతే గుత్తేదారున్నారో వాళ్ళు బిల్లులు పెట్టగానే ముందుగానే ప్లాన్ చేసుకొని పేమెంట్ అయిపోయేలాగా వీళ్ళు ఏర్పాట్లు చేసేస్తారు. సో దాన్ని బట్టి ఓవరాల్గా చూసినప్పుడు ఇలా కేటాయింపులు మొదలు ఇవన్నీ కూడా చేసుకొని వెళ్తారనమాట. సో ఈ ఓవరాల్గా ఇదంతా చెప్పే క్రమంలో కొన్ని పాయింట్స్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ స్కామ్ జరిగింది అన్నది మనం ఆల్రెడీ ఇప్పటికే ఆధారాలతో సహా బయటపెట్టాము. జరగబోతుంది అన్న దానికి సంబంధించిన సూచనలు కూడా ఆల్రెడీ ఇచ్చాం. కాబట్టి నెక్స్ట్ ఉన్నది ఏంటంటే వీటిని ఆపేందుకు అవసరమైన కార్యాచరణ మొదలుపెట్టడం. అందులో భాగంగానే బీఆర్కే న్యూస్ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఒక విజిల్ బ్లోయర్ లాగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు సమర్పిస్తున్నాం. కాబట్టి ఈ స్కామ్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఆపాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మీడియా హౌస్గా మాకుంది. కాబట్టి ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం.
సో ఇది ఇక్కడతో అయిపోలేదు. ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో డైరెక్టర్ల మార్పుకు సంబంధించి ఆ డైరెక్టర్లు మార్చే క్రమంలో ఒక్కో డైరెక్టర్కి ఒక ప్రైజ్ను నిర్ణయించి మరి ఆ డైరెక్టర్లను నిర్ణయించారు, వాళ్ళని నియమించారు అన్న వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను త్వరలోనే బయట పెడతాను. అంతేకాకుండా ఇప్పటికే ఏదైతే ఏపీఎస్పీడీసీఎల్లో ఉన్న సంతోష్ రావుతో పాటు ట్రాన్స్కోలో ఉన్న భాస్కర్ రావుకు సంబంధించిన అవినీతి లీలలు కూడా నేను ముందు తీసుకురాబోతున్నాను. సో ఇది కంప్లీట్ అయ్యేది కాదు, ఇది కంటిన్యూ అయ్యే ఒక ప్రయత్నము. ఆ ప్రయత్నం మాత్రము ఎప్పుడైతే ప్రభుత్వం దీని మీద స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందో అప్పటిదాకా ఇది కంటిన్యూ అవుతుంది.